నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు. డిజిటల్ అరెస్టు ముసుగులో మోసం చేస్తున్న 6 మంది నిందితులు అరెస్ట్. నిందితుల నుండి డబ్బు, బంగారంను స్వాధీనం చేసుకున్న తిరుపతి పోలీసులు. అలిపిరి తనిఖీ కేంద్రంలో మరోమారు నిఘా వైఫల్యం. తిరుమల కొండపై విదేశీ జెండాతో హల్చల్ చేసిన వాహనం. ఇక వార్తల్లోని వివరాలు. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానిలు కోరారు. తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీ వద్ద జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో రోడ్డు భద్రతపై అధికారులు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు తెలుసుకుని హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. రోడ్డు భద్రత కాపాడాలని, తద్వారా ప్రమాదాలు అరికట్టాలని, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని, అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా, ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా, లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టిగా చెప్తున్నారు. మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు వారి కుటుంబాన్ని పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారందరూ కూడా ఇటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన ర్యాలీ. మనం ఇప్పుడే మన గవర్నర్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు. అదేవిధంగా గంజాయి మత్తులోనో, డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు. కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం. హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారు కూడా అవగాహన కల్పించే విధంగా మనం ముందుకు పోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వద్ద హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ, అది అందరికీ తెలుసు. మనకి రహదారి అంటే నాగరికత చిహ్నం, అట్లాగే ప్రయాణం అంటే ప్రగతికి సంకేతం. ఇవాళ ప్రయాణాలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆధునిక యుగ సాంకేతిక వారసులమైన మనము ప్రతి నిత్యము ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆధునిక సాంకేతికత ఎంతవరకు డెవలప్ అయిందంటే చాలా చక్కగా అభివృద్ధి చెందింది. కానీ మనం రహదారి నియమ నిబంధనల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటి పాటించడం లేదు. సెల్ ఫోన్ జోబులో పెట్టుకోవాలా, కానీ వాహనం డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ జోబులోంచి చెవి దగ్గర ఉంటుంది. అట్లాగే తలకు పెట్టవలసిన హెల్మెట్ ఏమో బానెట్ మీద ఉంటుంది. కాబట్టి మార్పు ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసి అందరూ కూడా వారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ని, అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని విధిగా మోటార్ వాహనాల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శాస్త్రవేత్తలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా జిఎస్ఎల్వి F-15 నమూనా రాకెట్ ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని చేరుకోవడానికి సర్వం సిద్దం చేశామని నారాయణన్ తెలిపారు. బుధవారం ఉదయం 6:23 శ్రీహరికోటలోని షార్ నుంచి 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను రోదసిలోకి పంపనున్నామని చెప్పారు. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. 2025లో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగంతో 100 లాంచ్లు పూర్తి చేసుకోనుందని తెలిపిన ఆయన ఇది చాలా శుభ సందర్భమని అన్నారు. ఇప్పటికే 6 జనరేషన్ల రాకెట్లను విజయవంతంగా వినియోగించామని తెలిపారు. ఈ శాటిలైట్ సామాన్యులకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ శాటిలైట్ తయారు చేశామని వెల్లడించారు. 433 విదేశీ శాటిలైట్స్ ను గగనతలంలోని కక్షలో ప్రవేశపెట్టామని అన్నారు. శ్రీహరికోటలో ప్రయోగించిన మొదటి వెహికల్ PSLV-3 17 టన్నుల బరువు కలిగి 40 కేజీల బరువున్న శాటిలైట్ ను గగనతలంలో ప్రవేశపెట్టిందని తెలిపిన ఆయన నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ కు మోదీ ఆమోదం తెలిపారని చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్ లో 30,000 కేజీల సామర్థ్యం కలిగి 1000 టన్నుల బరువును కలిగిన లాంచింగ్ వెహికల్ ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. 4,000 కోట్లతో 3వ లాంచ్ ప్యాడ్ ను నిర్మిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మిషన్లకు ఈ అత్యాధునిక లాంచ్ ప్యాడ్ ను వినియోగిస్తామని తెలియజేశారు. 4 నెలల్లో ఈ లాంచ్ ప్యాడ్ పూర్తి చేస్తామని అన్నారు. వ్యోమగామిలను పంపేలా ప్రయోగాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని అన్నారు. We are going to have the first launch this year, 2025. GSLV F-15 vehicle is going to place the second generation, second navigation satellite, NVS-02, for the purpose of navigation in the geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed 6 generations of launch vehicles, and till now, we have accomplished 99 launch vehicle missions. And tomorrow morning, we are going to successfully accomplish the 100th launch vehicle mission from Sriharikota. Also, if you look at the satellites, 1975, we successfully launched the first satellite, Indian satellite Aryabhatta. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite tomorrow in the orbit for both restricted and civilian usage. And this satellite has got our own indigenous atomic clock, and it is going to serve the common man of the country in a very big way. In addition to that, till today, we have successfully placed 433 satellites of other foreign countries in the orbit. Yeah, you all know the first satellite launch vehicle SLV-3 was having a liftoff mass of 17 tons, capable of placing 40 kg satellite in the low Earth orbit. And today, Honorable Prime Minister Modi ji has given approval for the next generation launcher capable of placing 30,000 kg in the low Earth orbit, and liftoff mass of this rocket is 1,000 tons. And today we are having 2 launch pads in Sriharikota, and using that launch pad, this rocket cannot be launched, and we are going to build a third launch pad with a cost of something around 4,000 crore, capable of lifting off the next generation launcher. In addition to that, this also will be used for future missions, because Honorable Prime Minister has given direction to study taking man to moon and continuation of the Gaganyaan program. For those things also, with little augmentation, the third launch pad will be useful. Also, the LVM-3 vehicle has got lot of demands, and in order to increase the frequency of launch, the third launch pad will be useful, and the third launch pad will be executed, realized in Sriharikota. Of course, Sriharikota director Mr. Rajarajan is with me, and he and his team, with the support of entire ISRO, is going to execute this third launch pad within a 4 months time frame. Who are blessing us, also the press team who are here. You are also part of our
successful development program. Thank you. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వ విధులలో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్ పరిధిలోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలును మోదీ సర్కార్ ప్రకటించడంపై ఉద్యోగస్తులు వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానానికి బదులుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త విధానానికి గెజెట్ విడుదల చేయడం జరిగిందని, కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ విధానం వర్తిస్తుందని, 25 సంవత్సరాలు లేదా ఆపై సర్వీస్ పూర్తి చేసిన వారికి చివరి వేతనంలో 50% బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ గెజెట్ సారాంశమని, యూపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానమే కొనసాగించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధంగా మేము ఉన్న సిపిఎస్నే రద్దు చేయమని చెప్పి రోడ్లో ఎక్కి పోరాడుతున్న తరుణంలో మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఒకటే చెప్తున్నాం, ఈ యూపీఎస్ విధానం గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని, ఈ సిపిఎస్ని రద్దు చేస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చింది. ఆ జీపీఎస్కి ఈ యూపీఎస్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జీపీఎస్లో ఏముందో అదే నామ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా ఈ యూపీఎస్ స్కీమ్లో ఉన్నాయి. అప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఆ జీపీఎస్ విధానాన్ని విడుదల చేసిన దాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ గెజిట్ని క్యాన్సిల్ చేసి సిపిఎస్లోనే కొద్ది రోజులు ఉండండి, ఈ సిపిఎస్ను కూడా రద్దు చేసి మీకు పెన్షన్ ఇచ్చే విధంగా మా కార్యక్రమాలు రూపొందిస్తాం, మాకు 1 సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వండి అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ని రద్దు చేస్తుందని లక్ష కళ్ళతో అందరం కూడా ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 7 నెలల పాటు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. మరొక 5 నెలలు ఇంకా మనం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. వాళ్ళు దానిపైన అధ్యయనం చేసి మనకి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తారనే ఒక ఆశతో ఉద్యోగస్తులందరూ కూడా జీవిస్తూ ఉంటే, మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా మా పైన ఒక బండరాయి మోపే విధంగా ఈ స్కీమ్ని తయారు చేయడం చాలా బాధాకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా సామంచి శ్రీనివాస్ బుధవారం సాయంత్రం తిరుపతి తుడా కార్యాలయం ఎదురుగానున్న కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి వరప్రసాద్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామంచి శ్రీనివాస్ గత 25 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో బీజేపీ అనుబంధ సంస్థలలో వివిధ హోదాలలో పనిచేసిన సీనియర్ బీజేపీ నాయకుడని, పార్టీలో కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పదవులు ఎన్నో కష్టపడిన వారికి దక్కాయని ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వివిధ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజా బాహుళ్య సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోలానంద్, చెన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, ముని సుబ్రహ్మణ్యం, చంద్రప్ప తదితరులు హాజరు కానున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సామంచి శ్రీనివాస్ గారిని భారతీయ జనతా పార్టీ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఇదంతా ఆదర్శంగా తీసుకొని మేము కూడా పార్టీలో ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని చెప్పి నిరంతరం ఇక్కడ డబ్బు లేదు, హోదా లేదు, సామాజిక వర్గం లేదు, ఎవరు ఉద్యమాలు చేసి పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేసే వాళ్ళనే పార్టీ ఎప్పటికైనా ఈ రోజు కాకపోయినా రేపైనా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి సముచిత స్థానం ఇస్తుంది. మీరు చూశారు కదా, అందరికీ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ రేపు జరిగేటువంటి ఆ బైక్ ర్యాలీ జ్యోతిపూలే రావు విగ్రహం కాడ నుంచి కచ్చపాటి వరకు జ్యోతిరావు పూలే విగ్రహం జరుగుతుంది. రేపు ఉదయం సత్యకుమార్ గారు తిరుపతిలోనే వివిధ కార్యక్రమాలు ఉన్న తర్వాత మా ఆడిటోరియానికి రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సామంచి శ్రీనివాస్ గారి రేపు ప్రమాణ స్వీకారం వచ్చాను. సామంచి శ్రీనివాస్ గారి గురించి మీకు చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన మంచి వక్త, మంచి మిత్రుడు, స్నేహశీలి. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా పార్టీ బలోపేతమవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ అటెండ్ కావాలని రేపు ఇందాక ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు
టుడా సర్కిల్లోని కచ్చప ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పక హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని సింగర్ సునీత ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఓం నమో వెంకటేశాయ. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు స్వామివారు ఆశీర్వదించి వారి వద్దకు రప్పించుకున్నారు. అందరూ బాగున్నారు కదా? నాకేం మాట్లాడాలో అర్థం కాదు. మంచి పాట. అలాగే ఎలాగో వెనకాల చాలా మంచి పాట వస్తుంది. సరే నాలికే ఒక్కటి నీ నామములు అనంతము పోలించి నేనిన్నెట్టు పొగడేదయ్యా పోలించి నేనిన్నెట్టు పొగడేదయ్యా ఓలీ నా కన్నులు రెండి ఒగిని మూర్తులు పెక్కు సోలి నిన్నిటు వలి చూచెదనయ్యా సోలి నిన్నిటు వలి చూచెదనయ్యా ఒక్క మాటు శరణని ఉండే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. నిన్నటి నుంచి ఇదే పాడుకుంటున్నాను. అదే వచ్చింది. అలిపిరి తనిఖీ కేంద్రంలో మరోమారు నిఘా వైఫల్యం బయటపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బందిపై భక్తులు మండిపడుతున్నారు. అన్యమత ఇతర దేశాల చిహ్నాలు జెండాలు తిరుమలలో నిషేధం. అమెరికా జాతీయ జెండాను తిరుమలకు అనుమతించిన వైనంతో ఇతర దేశాల జాతీయ జెండాలను ఎలా తిరుమలకు అనుమతిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో రాజకీయ అన్యమత ఇతర దేశాల జెండాలో నిషేధం ఉంది. భక్తి భావంతో తిరుమలకు రావాలని రాజకీయ పార్టీలు జెండాలు కూడా అలిపిరి చెక్ పాయింట్ వద్ద తొలగిస్తారు. అలాంటిది ఇతర దేశ జెండా ఉన్న వాహనంను తిరుమలకు ఎందుకు అనుమతించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో టాక్సీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణలు మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక సొంత కాలపై నిలబడదామని ఫైనాన్స్ వారి సహకారంతో వాహనాలు కొనుగోలు చేసి ఓనర్ కమ్ డ్రైవర్గా టాక్సీలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. నా ముందున్నటువంటి కనిపించే దేవుళ్ళకందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ ట్యాక్సీ కార్మికులు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి జిల్లా కార్యదర్శి మూలంగా కృషి తీసుకొచ్చి అప్పట్లో ఏపీ బాధ రైల్వే బాధ ఆ రోజు నుంచి కూడా క్రమేణా సంఘాన్ని పంపుదల చేస్తూ ఇవాళ 200-300 మంది సమస్యలు అనేకం రోజువారీ సరే దానికే నేను కనిపించే దేవుళ్ళని చెప్పాను. కనిపించే దేవుడి కోసం చాలా పూజలు చేస్తూ ఉంటాం ఉన్నాయి. అంటే రోజు ఇంటి నుంచి బయట వెళ్తే ఆ తన కుటుంబ సభ్యులు మా నాన్న నా భర్త మనం చేసే పోరాటం చాలా పెద్ద పోరాటం చేస్తున్నాం. ఇవాళ డ్రైవర్ మనమంతా శుభ్రంగా పోయినా గమ్యం వచ్చే
టాక్సీ కార్మికులు సమస్యలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా మన ఈ జిల్లాలో తిరుపతిని ఆసరా తీసుకొని జీవనం సాగిస్తాడు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఎవరో లోన్ మీద అప్పు చేసుకొని ఒక ట్యాక్సీ కొనుక్కొని యాత్రికుల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వృత్తిలో పనిచేస్తున్నాం. దానికి మనం ప్రభుత్వాన్ని ఒక విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి స్వయం కృషితో మన ఎంప్లాయ్మెంట్గా మనం గవర్నమెంట్ పనులు కడుతూ మన కుటుంబ అవసరం కోసం జీవనం సాగించేటువంటి మనకి ప్రభుత్వాలు రక్షణ కల్పించే పరిస్థితి లేదు. ముఖ్యంగా మన పెట్టం డిమాండ్స్ కూడా ఇవాళ టాక్సీ కార్మికులందరూ కూడా బీమా వర్తించాలి. దీనికి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి ఫస్ట్ మన డిమాండ్ అనే ఫస్ట్ పెట్టాం. ఎందుకంటే ప్రతి కార్మికుడికి బీమా ఉండాలంటే దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు జరగాలి. ఎవరైతే ట్యాక్సీ కొనుగోలు చేస్తారో అప్పుడే బీమా వర్తించబడితే ఆ డ్రైవర్కి ఏదైనా జరిగినా తన కుటుంబం నమ్ముకున్న కుటుంబం బాధ్యతగా ఉంటుంది. ఏదో ఆదరణ బతుకు జీవనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనం అంటున్నాం. అయ్యా నా భూమిని కొంతమంది వైసీపీ నేతలు దౌర్జన్యంగా వచ్చి కబ్జా చేయడంతో పాటు కళ్ళ ఎదుటే రాళ్లు నాటుతున్నా ఇటు అధికారులు సిబ్బంది పట్టించుకోకుండా చూస్తూ ఉండడం దారుణమని బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తన బాధను చెప్పుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడారు. నేను పూజారి సుబ్రహ్మణ్యం రెడ్డి, రామాపురం చుట్టుకుంట రామాపురం గ్రామంలో ఉన్నాను. మాకు పితిరాజితం అంటే మా పెద్ద పూర్వీకుల నుండి మాకు వచ్చిన ల్యాండ్ని మేము పైరు చేసుకుంటున్నాం. ఈ మధ్య వైసీపీ గుండాలు వచ్చి దాన్ని 14 సెంట్లు ఆక్రమించుకున్నారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగి ఏమీ వాళ్ళు చేయలేదు. మేము సర్వే నెంబర్ కూడా సర్వే చేసుకొని రండి, పాస్బుక్ ఇస్తామన్నారు. పాస్బుక్కు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ అన్నీ చేర్చినా కూడా వాళ్ళు ఇవ్వలేదు, తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు అనుచరుల వల్ల మాకు న్యాయం జరగడం లేదు. ఈ పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ సర్వేరు పోలీసులు మా పొలం దగ్గర వచ్చి వాళ్ళు పెంచింగ్ కోసాలు నాటి దౌర్జన్యం చేశారు. పెంచింగ్ కూడా లాగేశారు. ఇప్పుడు మట్టి పోస్తున్నారు. ఇమ్మీడియట్గా దాన్ని మీరు పరిశీలించాలని ప్రెస్ వారికి మేము కోరుతున్నాము. అట్లే కలెక్టరు, ఎస్పీ గారు వాళ్ళు కూడా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మరీ కోరుకుంటున్నాము. రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా కరణం సందీప్ను నియమించడం చాలా ఆనందదాయకమని తెలుగు యువత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కరణం సందీప్ చేసిన పోరాటాలు పార్టీ గుర్తించి కష్టపడిన వారికి మంచి గుర్తింపు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనియాడారు. మన తిరుపతి రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా నియమితులైన సందర్భంగా ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ గారికి, సంజయ్ అన్న గారికి, దంపూర్ భాస్కర్ యాదవ్ గారికి, మరి కొంతమందికి నాయకులకి, రాష్ట్ర నాయకులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాపై నమ్మకంతో ఇచ్చినందుకు రుయా హాస్పిటల్ అభివృద్ధి కోసం సేవ చేస్తానని తిరుపతి రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఓకేనా. తిరుపతి SVRRGGH రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్గా శ్రీ కరణం సందీప్ గారిని నియమించడం చాలా సంతోషదగ్గ విషయం. కరణం సందీప్ గారు గత 15 సంవత్సరాలుగా తిరుపతి తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారు. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కూడా కేసులు అవి బనాయించుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఒక సాధారణ స్థాయి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనడంలో ఇదొక మచ్చుక. ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, తిరుపతి ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి, దంపూర్ భాస్కర్ యాదవ్ గారికి, స్టేట్ టౌన్ నాయకులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇతను ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు 6 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 32.5 లక్షల నగదు 141 గ్రాములు సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 8 సెల్ ఫోన్లు 2 ల్యాప్టాప్లు 1 సిమ్ మాడ్యూల్ 8 రూటర్లు మరియు ఒక ముద్దాయి అకౌంట్లోని బాధితురాలి 10 లక్షల రూపాయల నగదు ఫీజు చేసి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. మనం తిరుపతి పోలీసు డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఎంఓలో కొంతమంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు 11th అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో. దాంట్లో ఏంటంటే ఒక కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ ఒక 200 crores మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం, సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక 10 days స్పాన్లో ఆవిడికి సంబంధించిన ఒక 7 డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక 12 అకౌంట్స్కి దాదాపు 2.5 crores ఆవిడ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది. ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట. మీది పలానా మనీ లాండరింగ్ కేసులో మీ నేమ్స్ ఉన్నాయో, లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు, తర్వాత సిబిఐ మాట్లాడినట్టు, తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్లు ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పాపులర్ ఎంఓ అయింది. సో ఈ ఎంఓలో మనకు నిజంగా ఇది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. దీంట్లో కరెక్ట్ ఒక 11th రోజు వారం రోజుల క్రితం ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు కరెక్ట్గా 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా 6గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం. ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగిలోకి పంపించనున్న జిఎస్ఎల్వి F-15 రాకెట్ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ నారాయణన్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణన్ సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇస్రో చైర్మన్తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర్ని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తోందన్న పేరు తెచ్చుకుందని, ఈ క్రమంలోనే రేపు 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు జిఎస్ఎల్వి F-15 రాకెట్ను నింగిలోకి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసిందని, ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషితో తాము నింగిలోకి 99 ఉపగ్రహాల ప్రయోగాలు చేశామని, రేపు 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ విజయవంతం కావాలంటూ నేడు తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ హరిబాబు, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you for all your blessing. Sir, today you leave it, sir, because బాలకృష్ణ గురుస్వామి గోరక్షణ, భూరక్షణ, దేశ రక్షణ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక పుంగనూరు గోమాతతో 10 రాష్ట్రాలు 124 రోజులు 3510 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ మంగళవారం తిరుపతి నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర
4900 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర, 6 నెలలు 14 రాష్ట్రాల్లో దేశీవాలి గోవులను రక్షించాలని చెప్పి ఈరోజు 124 రోజుల తర్వాత కశ్మీర్ లాల్ చౌక్లో సెప్టెంబర్ 27న బయలుదేరిన పాదయాత్ర ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవడానికి 6 నెలలు పుంగనూరు ఆవుతో పాదయాత్ర చేస్తున్నాము. 124 రోజుల తర్వాత ఇక్కడికి తిరుపతికి రావడం జరిగింది. ఈరోజు 3512 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ ఈరోజు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి ఈ గోమాత తన గోసంతతిని కాపాడమని చెప్పి మొరపెట్టడానికి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చింది. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈరోజు ఈ భూమి పూర్తిగా, ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఉంది. ఈ భూమిపై రామాయణ మహాభారత కాలం నుంచి కూడా మనము పంటలు పండిస్తున్నాం. రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై పంటలు పండిస్తూ వచ్చాం. కానీ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి బంజరుగా తయారైంది. మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం. మన పిల్లలు, మనందరం పేద మధ్యతరగతి కుటుంబీకులం, మనకు కావాల్సిందే ఆరోగ్యం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అందరినీ కూడా ఆరోగ్యం కోసం ఢిల్లీలో అమిత్ షా గారిని, నితిన్ గడ్కరీ గారిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులను, సాధులను, సంతులను కలుసుకుంటూ కావాల్సిన ఆరోగ్యం, ఈ భూమి సారవంతమైతేనే మనందరికీ ఆరోగ్యం వస్తుందని, ఈ దేశీవాలి గోవులను, గోహత్యలు చేయొద్దు, గోవును రక్షించాలి, అదేవిధంగా ఈ భూసారాన్ని పెంచాలంటే ఈ గోవుతోనే సాధ్యం అని చెప్పేసి ఈ గోరక్ష మహాపాదయాత్ర మేము చేస్తున్నాం. ప్రతి ఊరు వాడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ మహాపాదయాత్ర. ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో ఆవు పేడతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్ పేరుతోని దేశీవాలి ఆవులను ఒక 10 నిమిషాలు పట్టుకున్నట్టయితే మానసిక రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి పోతుంది. ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవు ఏ కులానికి చెందింది కాదు, ఏ మతానికి చెందింది కాదు, ఏ పార్టీకి చెందింది కాదు, ఇది విశ్వానికి సంబంధించింది. ఈ ప్రకృతి బాగుండాలంటే, ఈ భూమి బాగుండాలంటే ఈ దేశీవాలి గోవుల రక్షణ ఖచ్చితంగా మనందరి బాధ్యత. ఈరోజు దాదాపు ప్రపంచంలో 40 దేశాలు మన దేశీవాలి గోవులను వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ బ్రీడింగ్ చేసి, ముస్లిం దేశాలైన ఇజ్రాయెల్, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా మన దేశీవాలి గోవుల సంతతి వాళ్ళు పెంచి అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది. కాబట్టి ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు, ఈ గోవు లేకపోతే మన బతుకులే లేవు, ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు. భూమి కాపాడకపోయినట్టయితే రాబోయే మన భవిష్యత్ తరాలకు ఆహారం లేక అలమటించిపోతారు. కాబట్టి ఈ భూమిని కాపాడాలని చేస్తున్న మహాయజ్ఞం ఇది. ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్న మహాయజ్ఞం. ప్రతి భారతీయుడు దీనిపై స్పందించాలి. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి ఈరోజు భారతదేశం అంటే ప్రపంచానికి అన్నపూర్ణగా అవతరించింది. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టిన అమ్మ దగ్గరనే పంటలు పండకపోయినట్టయితే మనం ఏం తిని బతుకుతాం. కాబట్టి మన బాధ్యత ఈ గోవును రక్షించాం, మన బాధ్యత ఈ ధర్మాన్ని రక్షిద్దాం. బోలో భారత్ మాతాకి జై. గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవలు కష్టపడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి దావోస్ నడివీధుల్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎంతో శ్రమ కోర్చి మరి చలనక, రాత్రిలనక, పగలనక కష్టపడుతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన సంక్షేమము ఒకటే కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక ఏకైక ధ్యేయం కలిగినటువంటి, ఆశయం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మనము గత 40 సంవత్సరాలుగా కూడా చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ఒక 3 నెలల తర్వాత అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మొన్న దావోస్ పర్యటన చాలా విజయవంతమైంది. గత ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం అనేది అసలు కుంటుబడి మరి అభివృద్ధే లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
అట్టడుగున వెళ్ళిపోవడం మనమంతా, ర్యాంకుల్లో కూడా అట్టడుగుకు వెళ్ళిపోవడం కూడా మనమంతా చూసాం. కానీ ఈరోజు మరి మనం చూసాము, దావోస్కు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యామంత్రిగా ఉన్నటువంటి మన నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నిర్వర్తిస్తూ వారి ఇరువురు కూడా వెళ్ళి అక్కడ మరి రేయింబవళ్ళు కష్టపడ్డారు. అన్ని మీటింగులకు వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తూ మరి అన్ని రాష్ట్రాల నాయకులు వాళ్ళ యొక్క రాష్ట్రం గురించి వాళ్ళు మరి పాటుపడితే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఒకటే కాదు, దేశానికి అన్ని విధాలు కూడా మేలు చేకూరే విధంగా కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే మరి రాష్ట్ర అభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ మనము చూస్తాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ విధంగా మరి దేశానికి కూడా ఉపయోగపడేటువంటి పరిశ్రమలను, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దేశం కోసం కూడా కష్టపడ్డారు అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. నగరంలో అన్ని కాలువల్లో మురుగునీరు సజావుగా వెళ్లేలా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఖాదీ కాలనీ, ప్రకాశం పార్క్ రోడ్డు, శివజ్యోతి నగర్ తదితర ప్రాంతాలను కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి, అనీష్, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాల్వల్లో చెత్త వల్ల నీరు ఆగిపోతున్నాయని అన్నారు. దీనివలన దోమలు పెరిగిపోతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ పెద్ద కాలువల్లో గ్యాంగ్ వర్క్ చూపించాలని అధికారులకు సూచించారు. పాడైన కాలువలు మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. ప్రజలు మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని, కాలువల్లో వేయొద్దని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట మున్సిపల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు. డిజిటల్ అరెస్టు ముసుగులో మోసం చేస్తున్న 6 మంది నిందితులు అరెస్ట్. నిందితుల నుండి డబ్బు, బంగారంను స్వాధీనం చేసుకున్న తిరుపతి పోలీసులు. అలిపిరి తనిఖీ కేంద్రంలో మరోమారు నిఘా వైఫల్యం. తిరుమల కొండపై విదేశీ జెండాతో హల్చల్ చేసిన వాహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.